జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పేదలందరూ గుడిసెవాసులందరూ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. ప్రధానంగా గత 3 సంవత్సరాల నుంచి ప్రభుత్వ భూములు చెరువులలో అనేక మంది భూ కబ్జాదారులు ఆక్రమిస్తూ ఉంటే ఆ భూములను రక్షించాలని చెప్పేసి ఇల్లు లేని పేదలు ఇంటి కిరాయిలు కట్టలేక ఈ ప్రభుత్వ భూములలో గుడిసెలేసుకొని నివాసం ఉంటా ఉన్నారు. 3 సంవత్సరాల నుంచి అక్కడ కరెంటు లేకపోయినా, వాటర్ లేకపోయినా, రోడ్డు లేకపోయినా అక్కడే నివాసం ఉంటా ఉన్నారు. కరెంటు ఇవ్వకపోవడంతో పురుగులు, అదేవిధంగా దోమలు, పాములు, విష పురుగులతోటి వాళ్ళు సహజీవనం చేస్తూ ఉన్నారు. అనేక మందికి పాములు, తేళ్లు కుట్టినాయి, అయినప్పటికీ కూడా అక్కడే నివాసం ఉంటా ఉన్నారు. కాబట్టి ఈ రోజు ఒక జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసే ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ గుడిసెవాసులందరికీ వ్యక్తిగతంగా కరెంటు మీటర్లు ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో ఇండిపెండెంట్ అగ్రిమెంట్ తోటి ఎప్పుడైనా ప్రభుత్వ భూములు ప్రభుత్వం ఒకవేళ ఖాళీ చేస్తే అప్పటి వరకు ఈ కరెంటు మీటర్లు ఒకవేళ ఖాళీ చేస్తే మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పేసి ఆ అగ్రిమెంట్ రూపంలో గతంలో కరెంటు మీటర్లు ఇచ్చిళ్ళు. అదే రూపంలో ఈరోజు ఇవ్వమంటే ఇళ్ళ అధికారులు కలెక్టర్ గారు ఈ మీటర్లు ఇవ్వద్దు అని చెప్పేసి దరఖాస్తు రాసిందని చెప్పేసి కరెంట్ అధికారులు చెప్తా ఉన్నారు. కాబట్టి అసలు వాస్తవానికి కరెంటు ఎక్కడైనా ఉపయోగించినంత డబ్బులు వసూలు చేసుకున్నటువంటి స్వేచ్ఛ ఈరోజు ఎన్టీపీసీఎల్కు కరెంట్ అధికారులకు ఉంటుంది. అట్లాంటి స్వేచ్ఛను ఈరోజు కలెక్టర్ గారు హరిస్తూ మేము బిల్లులు కడతాం, మాకు మీటర్లు ఇవ్వండి మరో అని చెప్పేసి గుడిసెవాసులు మొత్తుకున్నా కూడా మీకు గుడిసెలు కరెంట్ ఇవ్వమని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది ఎక్కడ న్యాయం? భారత రాజ్యాంగం ప్రకారంగా, అదేవిధంగా పౌర హక్కుల ప్రకారంగా ఎక్కడైతే నివాసం ఉంటారో వాళ్ళ కరెంట్ ఇవ్వాలి. అదేవిధంగా ఇల్లు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది, అదేవిధంగా తిండి పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది, విద్యా వైద్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. దీని నుంచి వైద్యం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు పేదలందరూ కలిసి కరెంటు మీటర్లు ఇచ్చేంత వరకు ఇక్కడి నుంచి కదిలేదని చెప్పేసి